హల్లెలూయా. The name that is above every other name. అన్ని నామముల కన్నా పై నామము. The name that can break a curse. ప్రతి శాపం నుంచి విడుదల చేసే The నామము. name that can set you free. మిమ్మల్ని విమోచించే The నామము. name that can set you free forever and ever. నిత్య కాలము సదాకాలం The మిమ్మల్ని name that విమోచించే can bring నామము. you freedom. అలాగే మీకు విమోచన ఇచ్చేది. The name that is lifted high above anything and everything else in this world. ఈ యొక్క లోకంలో అన్నిటికంటే పై నామమై ఉన్నది. The name that holds your freedom. మీ యొక్క స్వాతంత్రం ఉన్న ఆ యొక్క నామము. The name that can lift you up. మిమ్మల్ని పైకి లేపే నామము. What is that name? ఆ నామము ఏమి నామం What అండి? is that name? ఆ నామము ఏమి నామము? What is that name? ఆ నామము ఏమి నామము? Shout a great praise to the name of Jesus. హల్లెలూయా. Come on, let's put our hands together for the name of Jesus. He has the power to set you free. Come on, let's put our hands together for the name of Jesus. Hallelujah. హల్లెలూయా. Is there any better joy than to breathe the presence of the Lord? దేవుని సన్నిధిలో ఉండడం కంటే ఆ యొక్క ఆనందం వేరే దగ్గర ఎక్కడ దొరుకుతుందా అండి? I feel most blessed just to stay in His presence. ఆయన సన్నిధిలో ఉండడం నాకు ఎంతగానో ఆశీర్వాదకరంగా అనిపిస్తూ ఉంటుంది. Amen. ఆమేన్. You all can be seated in the presence of the Lord. దయచేసి దేవుని సన్నిధిలో మీరు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. The word of the Lord says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. the word of God దేవుని యొక్క వాక్యము is just not words that are written by people or the letters that have been written. అలాగే ఏదో లేఖనాలు ఈ యొక్క రచయితలు రాసిన పాఠకులు లేకపోతే ఆ యొక్క గ్రంథాలు మాత్రమే కాదండి. But it says that the word of the Lord కానీ దేవుని యొక్క వాక్యం అనేది is spirit ఆత్మయున్నది and life. అలాగే జీవమై ఉన్నది. And every time the word of the Lord is being preached or the word of the Lord is being sown, అలాగే ప్రతి ఒక్కసారి దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడైతే విత్తబడుతుందో ప్రసంగించబడుతుందో we are not sowing just words, మనం కేవలం మాటలు మాత్రమే కాదు but పలికేది. we are sowing life and spirit. ఆ యొక్క జీవాన్ని ఆత్మను మనం నాటుతూ ఉన్నాము. So every time you're receiving the word of God, ప్రతిసారి దేవుని యొక్క వాక్యాన్ని మీరు పొందుకున్నప్పుడు you're receiving life and you're receiving spirit. అలాగే జీవాన్ని ఆత్మను మీరు పొందుకున్న వారిగా ఉన్నారు. The reason why we need to be in the house of the Lord, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎందుకు ఉండాలి అనగా the word of the Lord says that our bodies are being dead every single day. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మన యొక్క దేహాలనేవి ప్రతిరోజు కూడా మృత్యుతుల్యమై ఉన్నవి అని చెప్తుంది. It says that our bodies are being wasted away. అలాగే మన యొక్క దేహం అనేది కూడా వ్యర్థమైపోతున్నదని చెప్తుంది. But every time the word of the Lord is sown onto a body that has been wasted away, every time the word is sown, you are getting life and you are getting spirit that is renewing you every day, so that you can become the conquerors of this world. Amen. అలాగే ప్రతిసారి ఈ యొక్క వ్యర్థమైన మృతుతుల్యమైన శరీరాన్ని ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో అది విత్తనంగా నాటుతూ ఉంటామో ఆ యొక్క నిత్య జీవం అనేది మనకి ఇవ్వబడుతుంది. పునరుద్ధానం అనేది రోజు ఇస్తూ ఉంటుంది. Amen. 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 Let us all turn our Bibles to Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. Even before we go ahead and take part in the communion, మనం బలిలో పాల్పంచుకోక ముందు let us not do it as a ritual, but let us do it with understanding of what we are doing. అలాగే ఏదో మతపరమైన ఆచరణ లాగా కాకుండా మనం తెలుసుకొని వివేచనతో తీసుకుందామండి. I pray today that even as we are meditating on His word, this word will set you free. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఈ యొక్క వాక్యం అనేది మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని నమ్ముతున్నాను. Let's read from verses 18 to 20 till 23. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 23వ వచనం తెలుగులో అండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయనను నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదము మీద ఉంచి సమస్తము పైని ఆయన సంఘములకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. Amen. ఆమేన్. Paul is writing this letter to the church of Ephesians. అలాగే పౌలు ఈ యొక్క పత్రికను ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. And he's saying that I'm praying that may the eyes of your heart may be enlightened.
మీ యొక్క మనోనేత్రములు తెరవబడును గాక, వెలిగింపబడును గాక అని చెప్తున్నాడు. He's not saying that may your natural eyes see what I'm saying. ఏదైతే నేను చెప్తున్నానో నీ యొక్క సహజరూపమైన నేత్రములు చూడాలని చెప్పడం లేదు. But he's saying that I'm praying that may the eyes of your heart may be enlightened. మీ యొక్క మనోనేత్రములు వెలిగింపబడును గాక అని చెప్తున్నాడు. Because you have to understand, every time you want to understand the spiritual things, there is no need of your natural eyes. అలాగే ప్రతిసారి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటనగా ఆత్మీయ విషయాలు అర్థం అవ్వాలంటే మీ యొక్క సహజరూపమైన నేత్రములు అనేవి అవసరం లేదండి. But every time when you want to intercede to the things of the spiritual, there are different eyes that you need, and those are the eyes of your hearts. ఆత్మీయ విషయాల గురించి విజ్ఞాపన చేస్తూ మీరు ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉండాలనుకుంటున్నారో సహజరూపమైన నేత్రములు కాదు కానీ వేరే నేత్రములు కాలి, అవే మనోనేత్రములు అయి ఉన్నవి. Because the things of God are very carnal to your eyes. అలాగే దేవుని యొక్క విషయాలు, దేవుని యొక్క కార్యములు అనేవి మీ యొక్క కంటికి ఎలా ఉంటాయి అనగా అవి శారీరకమైనవిగా ఉంటాయి. For your natural eyes, the things of God look like foolishness. అలాగే సహజరూపమైన నేత్రములకు దేవుని యొక్క కార్యములు అనేవి వెర్రితనముగా అనిపిస్తాయి. Every time when you're trying to understand what the Lord is saying with your natural eyes, your understanding will fail. అలాగే ప్రతిసారి దేవుడు చెప్పే మాటలను మీ యొక్క నేత్రంతో సహజరూపమైన నేత్రంతో అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు మీరు అది అర్థం చేసుకోలేని రీతిలో విఫలమవుతూ ఉంటారు. That's why Paul is telling to the church of Ephesians. అందుకనే పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తూ ఉన్నాడు. He's telling that if you are trying to understand what I'm saying to you today with your natural eyes, it is no benefit to you. అలాగే సహజరూపమైన నేత్రంతో ఈ రోజు నేను చెప్పబోయే వివరించే యొక్క మాటలు మీరు అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే అది మీకు ఎంత మాత్రం ప్రయోజనకరముగా లేని విధంగా ఉంటుందని చెప్తున్నాడు. But I'm praying today that may the heart or may the eyes of your hearts be open today. ఈ రోజు మీ యొక్క మనోనేత్రములు వెలిగింపబడునుగా కానీ So that ప్రార్థిస్తున్నాను. you will understand the revelation what I'm bringing to you today. ఈ రోజు నేను ఏదైతే ప్రత్యక్షతను మీకు చెప్పాలనుకుంటున్నానో అది మీకు అర్థమవునుగా కానీ. He says that so that you may know that there is a hope that God has called you. అలాగే దేవుడు మనల్ని దేని గురించి అయితే పిలిచాడో ఆ యొక్క నిరీక్షణ అనేది మనకు ఉందని చెప్తూ ఉన్నాడు. He's saying that there is a hope for everybody that believes in Jesus, that he has called us for something greater. అలాగే క్రీస్తు యేసులో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు యేసు ద్వారా పిలువబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన గొప్ప విషయమునకై మనల్ని పిలిచి ఉన్నాడని మీరు నమ్ముతూ ఉంటారు. And he's saying that calling is that God has given you a spiritual inheritance in your heart. ఆ యొక్క పిలుపు ఏమిటనగా ఆత్మీయ స్వాస్థ్యం అనేది దేవుడు మీ యొక్క హృదయంలో ఉంచాడు. Most often we want to run behind the natural inheritances. అనేక మార్లు మనం చూసినట్లయితే సహజరూపమైన లోకల్ స్థితిలో ఉన్న ఆ యొక్క స్వాస్థ్యం వెనకాల పరిగెత్తాలనుకుంటాము. But here Apostle Paul is telling us that I want you to understand that God just did not call you for the natural inheritance, but he has called you for a glorious inheritance that is inside, that is hidden inside of you. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడగా మనకు లోకపరమైన స్వాస్థ్యం గురించి కాదు కానీ ఆత్మీయ స్వాస్థ్యం కొరకు పిలిచినాడు. ఆ యొక్క ఆత్మీయ స్వాస్థ్యం అనేది మన యొక్క హృదయంలో దాచి ఉంచబడిందని And చెప్తున్నాడు. do you want to know what is that inheritance? ఆ యొక్క స్వాస్థ్యం ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? He says that that inheritance is the same power that rose Jesus from death is living inside of you today. ఆ యొక్క స్వాస్థ్యం ఏమిటనగా ఏదైతే పునరుద్ధారణగా దేవుని చేసి యేసుక్రీస్తుని చేసిందో ఆ యొక్క శక్తి నీలో నాలో ఈ రోజు స్వాస్థ్యముగా ఉంచబడింది. If I have to tell what Paul is telling in a very conversational manner today, అలాగే ఈ రోజు సంభాషించినట్టుగా ఆ యొక్క మాటలో మీరు చెప్పాలనుకున్నట్లయితే నేను మీకు చెప్పాలనుకుంటే he's saying that you would be a fool if you're running behind the inheritance of the world. ఈ యొక్క లోక స్వాస్థ్యం వెనకాల మీరు పరిగెత్తినట్లయితే మీరు పిచ్చివాడిగా లేకపోతే వెరివాడిగా ఉంటూ ఉంటారు. Because he's saying that is not the hope of glory for you. ఎందుకనగా అది లోకంలో ఉన్న నిరీక్షణ అది కాదు అని చెప్తున్నాడు. But he's saying that the hope of glory for everybody that believes in Jesus is the inheritance that he has hidden inside of us, and that is the same power that had the ability to raise Jesus from death is living inside of you and me. అలాగే మనలో ఉన్న ఈ నిరీక్షణ వాయమకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలనగా ఈ యొక్క లోకపరమైన స్వాస్థ్యం కాదు కానీ యేసుక్రీస్తుని పునరుద్ధారణగా చేసిన ఆ యొక్క శక్తి ఏదైతే ఉందో అది మనలో కూడా ఉందని మనం తెలుసుకున్నప్పుడే ఆ యొక్క లోకంలో నిరీక్షణగా ఉంటూ ఉంటాము. And that's why Paul is saying, I pray that may the eyes of your heart may be enlightened. అందుకనే పౌలు ఏమని చెప్తున్నాడుగా మీ యొక్క మనోనేత్రములు వెలిగింపబడును గాక అని చెప్తున్నాడు. I have been Christian for a long time now. నేను ఇప్పుడు దీర్ఘకాలంగా క్రైస్తవురాలుగా ఉన్నాను. Imagine every time when we are meditating on the fact that the same spirit that rose Jesus from death is living inside of me, it just doesn't make sense to us. ఒకసారి ఊహించండి యేసుక్రీస్తుని పునరుద్ధారణగా చేసిన ఆ యొక్క ఆత్మని ఈ రోజు నాలో కూడా ఉంటుందంటే అది నాకు ఎంత మాత్రము అర్థం లేని విధంగా ఉంటుంది. With our natural understanding, we do not understand what that means. ఈ యొక్క లోకపరమైన
లోకపరమైన తెలివితో మనం ఆలోచించినట్లయితే అది మనకి ఏంటో కూడా అర్థం కాని రీతిగా ఉంటుంది. That's why we shut the ability for that resurrection power to work inside of us. అందుకనే ఆ యొక్క పునరుద్ధాన శక్తి మనలో పనిచేయాలని ఆ యొక్క ఏవైతే లోకపరమైన తెలివి ఉందో దాన్ని మూసివేస్తూ ఉంటాము. But when you start understanding the very same thing with the eyes of your heart, కానీ ఎప్పుడైతే మనోనేత్రంతో మీరు తెలుసుకుంటూ అర్థం చేసుకుంటూ ఉంటారో, that is when the heavens door is going to open upon అప్పుడు you. పరలోకపు ద్వారం అనేది మీ కొరకు తెరవబడుతూ ఉంటుంది. The same power that raised Jesus from death will start to work in your life, because now you are not seeing with the eyes of your eyes, but you're seeing with the eyes of your heart. యేసుక్రీస్తుని పునరుద్ధానిగా చేసిన ఆ యొక్క శక్తి అనేది నీలో ఉంటుంది కాబట్టి ఈ రోజు నువ్వు లోకపరమైన నేత్రాలతో కాదు కానీ మనోనేత్రంతో చూస్తుంటావు కాబట్టి ఆ యొక్క శక్తి అనేది నీ జీవితంలో కూడా పనిచేస్తూ ఉంటుంది. Amen. Amen. And then he says something very interesting in the next scripture. దాని తర్వాత వచ్చిన చాలా ఆసక్తికరమైన విషయాన్ని He చెప్తున్నాడు. says that the same spirit that rose Jesus from death is living inside of you, and the same spirit is now making Jesus sit in the heavenly places. అలాగే యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపిన ఆ యొక్క శక్తి ఈ రోజు మనలో కూడా జీవిస్తుంది. పరలోకమైన స్థలాల్లో కుడి పార్శ్వంలో కూర్చుని పెట్టుకున్నాడని చదివిస్తూ ఉన్నది. And then it says far above all rules and authorities and every power and dominion and every name that is invoked, not only in the present age but also in the times that are about to come. ఆ బలాతిశయము చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకుని So ఉన్నాడు. what Paul is trying to tell us is, ఈ రోజు పౌలు ఏం చెప్పాలనుకుంటున్నాడు if అనగా, you understand that you have the resurrection power inside of you, నీలో పునరుద్ధాన శక్తి ఉందని నువ్వు తెలుసుకున్నప్పుడు he's saying that you are seated with Jesus in the heavenly places. నువ్వు పరలోక స్థలాల్లో కుడి పార్శ్వం ఆయన దగ్గర కూర్చుని ఉన్నావు అని And చెప్తున్నాడు. he's saying that you are seated far above every authority, every power that is ruling this world. ఈ యొక్క సమస్తమైన ఆధిపత్యము కంటేను ప్రభుత్వము కంటేను వీటికి మించి మీరు కూర్చొని ఉన్నారని చెప్తున్నాడు. I think you didn't understand what Apostle Paul is telling is, there is no power, there is no authority, there is nothing in this world has capacity to dim your light, because the same power that rose Jesus from death is living inside of you, and nothing is greater than who you are. ఈ యొక్క లోకంలో ఉన్న ఆధిపత్యము కానీ ఈ యొక్క లోకంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏది కూడా మిమ్మల్ని మీలో ఉన్న ఆ యొక్క వెలుగును ఆపివేయలేదు. ఎందుకనగా యేసుక్రీస్తు ఆ యొక్క మృతులను లేపిన ఆ యొక్క పునరుద్ధాన శక్తి అనేది మీలో నాలో ఉంది కాబట్టి. So you may tell me, Akka, there is so many powers that are trying to attack me. అక్క అనేకమైన శక్తులు నా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని మీరు చెప్తున్నారేమో. But there is a greater power that is on the inside of కానీ you today. నీలో అన్నిటికంటే గొప్ప శక్తి నీలో ఉందండి. Akka, this sickness is killing me for the last 10 years. ఈ యొక్క అనారోగ్యంతో ఎంతో కాలంగా 10 సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నానని చంపివేస్తుందని చెప్తున్నారేమో. But my Bible says కానీ నా బైబిల్ చెప్తుంది there is no name that has power over you. నీ యొక్క దేహం మీద వేరే యొక్క నామంకి ఏది కూడా శక్తి లేదు. There is no sickness that has power over ఈ you. యొక్క అనారోగ్యానికి కూడా నీ యొక్క దేహం మీద శక్తి లేదు. He's saying that every name, every authority that is in this world, and he says something very interesting, not only in this world, even if there are any other worlds, or even if there is any other thing that you don't know, you have so much power that even those worlds cannot influence you, because the power you carry is much more greater than any other power that is available in this world. Hallelujah. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏం చెప్తున్నాడు, ఈ యొక్క లోకంలోనే కాదు ఇంకా ఏవైనా లోకాలు మీకు తెలిసినవి కానీ తెలియని కానీ ఉన్నట్లయితే ఏ యొక్క లోకంలో కూడా ఏ యొక్క ప్రభుత్వం ఏ యొక్క సమస్య ఏ యొక్క ఆధిపత్యం కూడా మీ మీద పని చేయలేదని చెప్తూ ఉన్నాడు. And today, even before we go ahead and take part in the communion, ఈ రోజు బలిలో పాల్పంచుకోక మునుపు we are taking part in the body of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో మనం పాల్పంచుకుంటూ And this ఉన్నాము. is just not any body that we are eating. ఇదేదో మనం కేవలం తినే శరీరం మాత్రమే కాదండి. We eat many bodies, right? We eat chicken, we eat mutton, and some people eat many other kind of bodies, right? అనేకమైన శరీరాలు లేకపోతే మాంసము తింటూ ఉంటాం కదండి బయట. But this is not that body the word is talking about. వాక్యం సెలవిచ్చేది వాటి గురించి కాదండి. This is a body that has a power to give you the power to raise above everything that is putting you down. అలాగే మిమ్మల్ని ఏదైతే కిందకి లాగుతుందో వాటన్నిటికంటే మీదుగా హెచ్చుగా మిమ్మల్ని నిలబెట్టే శరీరం అయి ఉన్నది. This is a body that has power to give you everything that you need or you will ever need in your life. నీ జీవితంలో సమస్తము ఎప్పుడైతే అవసరం ఉందో నీకు కావాల్సిందంతా దయచేసే శరీరం అయి ఉన్నది ఇది. If you read this entire book of Ephesians chapter 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొత్తం మీరు the word of the చదివినట్లయితే Lord says that he has put everything that you need in Christ Jesus, and he has given that Christ for you. అలాగే నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు యేసులో ఉంచాడు. ఆ యొక్క క్రీస్తు యేసును నీ కోసం నా కోసం ఇచ్చాడని రాయబడి ఉన్నది. So how it translates to me? అది నాకు ఎలా వివరిస్తుంది అనగా, Every time I have a need, I go to the body of Jesus. ప్రతిసారి నాకు అవసరం ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీర రక్తం దగ్గరికి వెళ్తాను.
Every time I need healing, I run to the body of Jesus. నాకు ప్రతిసారి స్వస్థత కావాల్సి వచ్చినప్పుడు ఆయన శరీర రక్తం దగ్గరికి వెళ్తాను. Every time I need deliverance, I run to the body of Jesus. నాకు విడుదల కావాల్సిన ప్రతిసారి ఆయన శరీర రక్తం దగ్గరికి వెళ్తాను. Because the word of the Lord is saying that everything that you need is being given to you under one name, that is Jesus, and you and I are so much qualified to take part in that body. And every time we are taking part in that body, the word of the Lord says that you are above every power, you are above every dominion, you are above every authority. Nothing can stop you in this world because you have a superpower, that is the body of Jesus Christ. అలాగే కాబట్టి నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తులో ఉంచబడింది. ఆ యేసుక్రీస్తు అనేవాడు నీ కోసం నా కోసం ఇవ్వబడ్డాడు. కాబట్టి సమస్త విధమైన ఆధిపత్యం, సమస్త విధమైన ప్రభుత్వంతో కూడా హెచ్చైన వాడు, శక్తివంతమైన వాడై ఉన్నాడు. Can you put verse 23? I really like how beautifully it's written here. It says that it has made full and complete by Christ, who fills all things everywhere with himself. It says that anything that you need is in himself. 23వ వచనం, Anything that you need is in the body of Jesus. 23వ వచనంలో ఏమని సెలవుస్తుంది? సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఆయన శరీరంలో ఉందని చెప్తున్నాడు. And today I want to tell you that anything that you need or you want or you desire is hidden in the body of Jesus నీకు Christ. కావాల్సిన ప్రతి ఒక్కటి, నీ యొక్క వాంఛ కావచ్చు, ఏదైతే ఉన్నదో అది ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు యేసులో ఉంచబడి ఉన్నది. Even as you're taking part in his body today, ఈ రోజు మీరు ఆయన యొక్క శరీరంలో పాలు పంచుకుంటూ ఉండగా I want you to remember ఈ రోజు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, that this body is qualifying you to be above every power and every authority. ఈ యొక్క శరీర రక్తము నిన్ను సమస్త విధమైన ఆధిపత్యం, ప్రభుత్వం అంటే కూడా హెచ్చుగా నిన్ను నిలబెడుతున్నది. Every time in the Old Testament it said that God has given us the power to trample every serpent and every scorpion. అలాగే పాత నిబంధనలో చూసినట్లయితే దేవుడు ఈ యొక్క సర్పములు, విషపూరితమైన సర్పాల మీద, ఆ యొక్క త్రాచుపాముల మీద త్రొక్కే అధికారాన్ని మనకి ఇచ్చాడు. That was only referring to the things on the earth. ఈ యొక్క భూ సంబంధమైన విషయాలతో మాత్రమే అది వివరిస్తూ ఉన్నది. But when you're taking part in the body and the blood of Jesus, కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క శరీర రక్తంలో మీరు పాలు పంచుకుంటూ ఉంటారో, that is not only limited to the earth, ఇది కేవలం భూ సంబంధమైన విషయాలతో but పరిమితం to చేయడం every లేదు. world that ever exists. అలాగే ఈ యొక్క లోకము కాకుండా ఇంకా ఏ లోకము ఉన్నా సరే, Every power that we don't even see. మనకు తెలియని కనపడని శక్తి ఏది ఉన్నా సరే, You are being given victory to the blood and body of Jesus Christ today. యేసుక్రీస్తు యొక్క శరీర రక్తం ద్వారా మీకు విజయం అనేది ఇవ్వబడుతుంది. Can we all stand up to our feet and meditate on this? అందరం కూడా లేచినప్పుడు దీని మీద ధ్యానించుకుందామా అండి? Just like how Paul prayed, పౌలు ఎలాగైతే I'm ప్రార్థించాడో praying today. ఈ రోజు నేను ప్రార్థిస్తున్నాను. May the eyes of your heart be enlightened. మీ యొక్క మనోనేత్రములు వెలిగింపబడును గాక. I pray that may your understanding be opened up today. ఈ రోజు మీ యొక్క వివేచనం అనేది తెరవబడును గాక. Even as you're eating his body and taking his blood. ఈ రోజు ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తం మీరు త్రాగుతూ ఉండగా, Till today, every power that is ruling you, అలాగే ప్రతిసారి ఇప్పటి వరకు ఏదైతే శక్తి మిమ్మల్ని ఏలి పాలిస్తూ ఉన్నదో, every curse that is ruling you, ఏ శాపం అయితే మిమ్మల్ని ఏలి పాలిస్తూ ఉన్నదో, every sickness that is ruling you, ఏ అనారోగ్యం అయితే మిమ్మల్ని ఏలి పాలిస్తూ ఉన్నదో, is coming down in the name of అది Jesus. క్రిందకి వస్తుంది యేసు నామములో. Even as you're taking part in his body, ఆయన యొక్క శరీర రక్తంలో మీరు పాలు పంచుకుంటూ ఉండగా, you are rising above everything. మీరు అన్నిటికంటే సమస్తము కంటే అన్నిటిగా హెచ్చుగా లేవనెత్తబడుతున్నారు. Even as you're taking part in his body, ఆయన యొక్క శరీరంలో మీరు పాలు పంచుకుంటూ ఉండగా, I pray that the same spirit that rose Jesus from death యేసుక్రీస్తుని ఏ యొక్క శక్తి అయితే పునరుద్ధానుడిగా చేసినదో, will start working inside of you from this very moment. ఈ యొక్క క్షణం నుంచి అది నీలో కూడా పనిచేస్తూ ఉంటుంది యేసు నామములో. I want you to know that you are the most powerful person any unbeliever can meet. అలాగే ఏ యొక్క అన్యుడు కూడా, ఏ యొక్క అవిశ్వాసి కూడా నీకంటే శక్తివంతమైన వాడిని ఇంకెవరిని కలవలేడండి. Just like how Moses was God to Pharaoh. మోషే ఎలాగైతే ఫరో దగ్గరికి వెళ్ళాడో, Just like how Moses was God to Pharaoh. మోషేకు ఫరోకి ఎలాగైతే మోషే దేవుడిగా ఉన్నాడో, Today you have to know, మీకు తెలియాల్సింది even ఏమిటనగా, as you're taking the body and the blood of Jesus, ఈ రోజు శరీర రక్తంలో మీరు పాలు పంచుకుంటూ you ఉండగా, are gods to the unbelievers. మీ యొక్క అన్యులకు, అవిశ్వాసులకు మీరు Because దేవుడు there వలె is power and ఉండబడును గాక. authority that is hidden inside of you. ఎందుకనగా ఆ యొక్క శక్తి, అధికారం అనేది నీలో ఉంచబడింది కాబట్టి,